సో ఈ రోజుకి డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ ట్రోఫీ విన్ అయ్యి 17 years అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ఇండియాలో జరిగింది 2008 అండ్ వివిఎస్ లక్ష్మణ్ మన క్యాప్టెన్ ఉండే. అండ్ సెకండ్ ఎడిషన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది అండ్ అడమ్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్సీ చేసాడు అండ్ మనల్ని ఛాంపియన్స్గా అయితే నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్లో మనం నెంబర్ 8th ప్లేస్లో ఉన్నాం, బట్ సెకండ్ ఎడిషన్ అయితే మనం ఛాంపియన్స్ అయితే అవడం జరిగింది. అండ్ ఆ టీంలో అడమ్ గిల్క్రిస్ట్తో పాటు చెమింద వాస్ ఉన్నాడు, రేన్ హ్యారిస్ ఉన్నాడు అండ్ ఆండ్రూ సైమన్స్ కూడా మన ఓవర్సీస్ ప్లేయర్స్గా ఆడారు అనమాట. అండ్ లోకల్ ప్లేయర్స్ వచ్చేసి వేణుగోపాలరావు అండ్ సుమన్ టీంలో ఉన్నారనమాట. సో అలానే ఇప్పుడు స్టార్ అయిన రోహిత్ శర్మ కూడా మన హైదరాబాద్కి అయితే ఆడడం జరిగింది అప్పట్లో. అండ్ పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి మన ఆర్పీ సింగ్ అండ్ ప్రజ్ఞాన్ ఓజా కూడా మన డెక్కన్ చార్జర్స్కి అయితే ఆ ఇయర్ ఆడడం జరిగింది. సో చూసుకుంటే ఆ జెర్సీకి కానీ ఆ లోగోకి కానీ ఈవెన్ ఆ థీమ్ సాంగ్ కానీ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. 2009లో కూడా మన ఫైనలిస్ట్ వచ్చింది ఆర్సీబీతోనే విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ 2016లో ఈవెన్ డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో మన సెకండ్ టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆర్సీబీ మీదనే విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా ఆర్సీబీతో మనం టూ ఫైనల్స్ ఆడితే 2 finals మనం అయితే విన్ అవ్వడం జరిగింది. సో చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో, ఆర్సీబీ వస్తారా ఫైనల్స్కి లేదంటే మనం వెళ్తామా లేదా అనేది ఇంకొక 1 weekలో తెలిసిపోతుంది.